శాలరీ ఏమో మంత్లీ ఒక 1 lakh అట్లా ఉంటుంది. ఇతను ఆయన క్వాలిఫికేషన్ ప్రకారం తక్కువ ఉంటుంది శాలరీ, 20,000 30,000. దానికి ఫీల్ అయిపోయి ఆ అమ్మాయిని పిల్లల ముందే కొట్టడం చేయటం, లేదనుకుంటే అమ్మాయిని రకరకాలుగా హింసించడం, ఇంటికి డ్రగ్ ఆల్కహాల్ తీసుకుని వచ్చేసి కొట్టడం. సో ఇది చేస్తున్నారు, దాన్ని ఎమోషనల్ అబ్యూజ్ అంటారు. ఎమోషనల్, ఇది సైకలాజికల్ చేసే వాటిలో ఇది ఒక ఎమోషనల్ అబ్యూజ్. తర్వాత బుల్లేయింగ్ అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎవరన్నా లవ్ చేస్తాను అని చెప్తే అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అమ్మాయికి అందరి ముందు అమ్మాయిని వేరే విధంగా అమ్మాయిని తిరగటం, లేదంటే అమ్మాయిని కొట్టడం. సో అది వెర్బల్ గా అమ్మాయిని హింసించటం, దాన్ని బుల్లేయింగ్ అంటారు. తర్వాత సైబర్ బుల్లేయింగ్ అంటే ఆన్లైన్ ఫామ్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య అందరూ స్మార్ట్ ఫోన్స్ కదా, స్మార్ట్ ఫోన్ ప్రతి వాళ్ళ దగ్గర ఉంటా ఉంది స్మార్ట్ ఫోన్. సో స్మార్ట్ ఫోన్ లో ఇట్లా అమ్మాయిని లైక్ చేసినప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అమ్మాయి కంటిన్యూస్గా మెసేజ్ పంపించడం, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, అమ్మాయి సైకలాజికల్ డిప్రెషన్ అయ్యే విధంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, దాన్ని సైబర్ బుల్లింగ్ అంటారు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఆన్లైన్ ఫార్మ్ ఆఫ్ సైబర్ బుల్లింగ్. సో అటువంటి కూడా ఇవాళ కామన్ గా రొటీన్ గా జరుగుతూ ఉన్నాయి. అట్లానే స్టాకింగ్ అంటే ఏంటంటే ఒక అమ్మాయి ఇష్టం లేకపోయినా సరే అమ్మాయిని ఫాలో చేసి అమ్మాయిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం, అమ్మాయికి ఇష్టం లేకపోయినా నువ్వు లవ్ చేయాలి, నన్ను ఇట్లా చేయాలి అట్లా చేయాలి, అలా అమ్మాయిని వెంటబడటం. సో వితౌట్ అ గర్ల్ కాన్సెప్ట్ చేయటం దాన్ని స్టాకింగ్ అంటారు. అది అండర్ 354 IPC ప్రకారం 5 years వరకు జైలు ఉంటుంది అట్లా చేస్తే మగపిల్లలు. సో వాయరిజం అంటే ఏంటంటే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి తెలియకుండా అమ్మాయి పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ ని అట్లా ఫోటోస్ తీయటం, సో ఆ విధంగా చేయటం, దట్ ఈస్ ఆల్సో వెరీ క్రైమ్, దాన్ని వాయరిజం అంటారు. అది కూడా సెక్షన్ 354A ప్రకారం 5 years వరకు జైలు ఉంటుంది. సో ఈవ్ టీజింగ్ అంటే మీకు తెలుసు, మార్క్స్ లో కావచ్చు, బస్సులో కావచ్చు, లేకపోతే ఏదైనా మార్కెట్ లో కావచ్చు, అమ్మాయి వాళ్ళు ఇష్టం లేకపోయినా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, కామెంట్ చేయటం, ఈవ్ టీజింగ్ అవి చేస్తూ ఉంటారు. ఇది కూడా పెద్ద క్రైమ్. సెక్షన్ 294 ప్రకారం 6 months వరకు వాళ్ళకి జైలు వేయడానికి అవకాశం ఉంటుంది మగపిల్లలకి. సో ఇవన్నీ టైప్ ఆఫ్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే మీరు ఈ కరోనా తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది అది డొమెస్టిక్ వైలెన్స్. అంటే కోడలు కట్నం తీసుకురాలేదనో, లేకపోతే అత్తగారికి కావాల్సిన చేసి పెట్టలేదనో, సో హింసించడం, కొట్టడం, ఇవాళ కొంతమంది చంపడానికి కూడా వెనకాడరు. సో దాని డొమెస్టిక్ వైలెన్స్. సో ఇవన్నీ కూడా మన వైలెన్స్ లో హింస మీద రకాలు. ఇలా తర్వాత ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఇలా జరగటానికి కారణాలు ఏంటి? సో దీంట్లో మరి ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 354, 3A and D, తర్వాత 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఇలా ఎన్నో అందరికీ తెలుసు, చూస్తూనే ఉంటాం. శిక్ష ఇస్తున్నారు. 70 యాక్ట్ చేసిన అతన్ని ఇప్పటికి కూడా జైల్లో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు చేస్తున్నారు, కారణం ఏంటి? సో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పేరెంటింగ్. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ నైతిక విలువలు అనేటువంటివి చిన్నప్పటి నుంచి కూడా చెప్పట్లేదు. ఒకప్పుట్లాగా పిల్లల మీద ఫోకస్ అనేది కూడా ఉండట్లేదు. దానికి కారణం తల్లిదండ్రులు ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, కానీ పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు, పిల్లల మీద ఫోకస్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అన్నమాట. సో పేరెంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి చూస్తుంటాం మనం, చాలా మంది ఇవాళ చదువు అంటే ఒకటే, అర్జెంటుగా స్టడీస్ అయిపోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, అమెరికా వెళ్ళాలి, లేకపోతే డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, పెద్ద పొజిషన్ వెళ్ళాలి. ఇలా ఆలోచించి అందరినీ కూడా సైన్స్ గ్రూప్ లోనూ డాక్టర్ గమ్మను, ఇంజనీర్ గమ్మను చెప్తున్నారు. కానీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఒక చాప ఉంది, చాప భూమి మీద పాకుతుందా? ఏం వై అది నీళ్ళేస్తే? సో అలా వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా, ఎవరు ఇంటి పక్క వాళ్ళు చెప్తారు, పక్క వాళ్ళు అమెరికా వెళ్ళారు, చాలా మంత్లీ శాలరీస్ వస్తున్నాయి అని చెప్పేసి మన పిల్లలు కూడా చదివిద్దాం. మరి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా అనేది తెలుసుకోవాలి కదా. సో అలా ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా ఫోర్స్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు కదా, సచిన్ టెండూల్కర్ తెలుసా? సచిన్ టెండూల్కర్ 10th class లో ఫెయిల్, తెలుసా మీకు?
కానీ ఫెయిల్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ ఎంత ఎంకరేజ్, తనకి ఇంట్రెస్ట్ క్రికెట్, ఆ క్రికెట్ మీదనే తనని ఫోకస్ చేశారు, ఎంకరేజ్ చేశారు. సూపర్ స్టార్ అయ్యాడా లేదా సచిన్ టెండూల్కర్. సో అట్లానే పిల్లల ఇంట్రెస్ట్, వాళ్ళ ఆర్ట్స్ ఏమైనా ఉన్నాయి, ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా పిల్లల్ని చదివి